హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు స్మార్ట్ డివైస్ ఫర్ డిటెక్టింగ్ ద ఫాల్ట్ కండిషన్స్ ఇన్ ట్రాన్స్మిషన్ లైన్స్ అనేటువంటి కాన్సెప్ట్తో డెవలప్ చేసినటువంటి ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ ఏమిటంటే ప్రజెంట్ మనం జనరేషన్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ అనేటువంటి 3 సిస్టమ్స్ ద్వారా పవర్ని జనరేట్ చేసి ట్రాన్స్మిట్ చేసి మన లోడ్ సెంటర్స్కి ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటాము. ఇన్ కేస్ ఇక్కడ మనం జనరేట్ చేసినటువంటి పవర్ లోడ్ స్టేషన్స్కి పంపించేటప్పుడు ఇన్ బిట్వీన్ హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్లలో మనం ట్రాన్స్మిట్ చేయాల్సి వస్తుంది. ఈ ట్రాన్స్మిట్ చేసేటప్పుడు ఇన్ కేస్ ఏదైనా ఎక్స్టర్నల్ పారామీటర్స్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఓవర్ హెడ్ లైన్స్ కానీ కట్ అయ్యి లైన్ టు లైన్ టచ్ అవ్వడం కానీ లేదంటే లైన్ టు గ్రౌండ్ టచ్ అవ్వడం వల్ల ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ కరెంట్స్ ఫ్లో అవుతాయి. సో ఈ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఫ్లోయింగ్ని మనం ఫాల్ట్ కండిషన్స్ అంటాం పవర్ సిస్టమ్స్లలో. ఇటువంటి ఫాల్ట్ కండిషన్స్ వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్ని యాక్టివేట్ అయ్యి ఆటోమేటిక్గా ఐసోలేట్ చేస్తుంది. వీటితో పాటు మనకి ఇక్కడ ఇమీడియట్గా సెన్స్ చేసి ఇక్కడ ఉన్నటువంటి స్టేషన్స్లలో సెండింగ్ ఎండ్ స్టేషన్ అండ్ రిసీవింగ్ ఎండ్ స్టేషన్లో ఉన్నటువంటి లైట్స్ని ఆన్ చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి పర్సన్స్ అలర్ట్ అవుతారు. సో ఈ ప్రాజెక్ట్ని మనం ప్రోటోటైప్గా డిజైన్ చేయడం కోసం మనం ఈ విధంగా డిజైన్ చేస్తున్నాము. ఇక్కడ మనకి ప్రోటోటైప్ చూపించడం కోసం ట్రాన్స్మిషన్ లైన్ సెటప్ చేస్తున్నాము. ప్లస్ వీటితో పాటు మనకి ఇక్కడ వచ్చేటువంటి ఫాల్ట్ని మాన్యువల్గా చూపించడం కోసం ఇక్కడ మనకి బల్బ్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను ఫాల్ట్ ఇస్తున్నాను, ఎల్ఎల్ ఫాల్ట్ ఇస్తున్నాను లైన్ టు లైన్. సో ఎప్పుడైతే ఈ 2 లైన్స్ టచ్ అవుతాయో ఇమీడియట్గా ఇక్కడ లైట్స్ అనేది ఆన్ అవుతుంది. అదేవిధంగా ఒకవేళ ఓవర్ హెడ్ లైన్స్ ఇన్ కేస్ హై విండ్స్ వల్ల కట్ అయిపోయి గ్రౌండ్ పైన పడ్డాయి అనుకోండి, గ్రౌండ్ పైన పడడం వల్ల కూడా ఇమీడియట్గా మనకి లైట్స్ అనేది ట్రిగ్గర్ అవుతాయి. సో ఈ విధంగా మనం అలర్ట్ చేసుకొని ఆటోమేటిక్గా ఫాల్ట్ కండిషన్స్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు.